హలో యస్. సో మనతో పాటు ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్‌సీఎం రాజు గారు ఉన్నారు. సార్ ఎలా ఉన్నారు? యాహ్! ఐయామ్ ఫైన్. థాంక్ యూ. ఫస్ట్‌గా మీ వాయిస్‌కైతే నేను పెద్ద ఫ్యాన్‌ని. ఇందాక నుంచి చూస్తున్నాను గానీ అంటే లైవ్‌లో ఎప్పుడు చూడలేదు కాబట్టి మీరా కాదా అని కన్ఫర్మ్ చేసుకున్నాను. బట్ ఎనీవేస్ మీకెలా అనిపిస్తుంది సార్? ఈ వేదికకి వచ్చారు గదా! ఈ అవార్డ్ ఫంక్షన్ ఇవంతా చూసినప్పుడు ఏమనిపించింది? రియల్లీ చాలా చాలా హ్యాపీగా ఉంది. వై? బికాజ్ ఈరోజు ఆల్ యంగ్‌స్టర్స్‌ని అలాగే కొంతమంది సీనియర్స్‌ని కూడా ఐ హావ్ సీన్ ఇన్ దిస్ అకేషన్. కలరాజ్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈస్ డూయింగ్ వండర్‌ఫుల్ జాబ్ సిన్స్ సో మెనీ ఇయర్స్. నాకు శ్రీనివాస్ నాకు పర్సనల్‌గా లైక్ మై బ్రదర్. నేను తను చేసే ప్రతి దాంట్లో కూడా ఈవెంట్‌లో కూడా ఉంటానంటే ఆఫ్ ద స్క్రీన్ ఉంటాను. బ్యాక్ స్టేజ్ ఉంటాను. బట్ ఈరోజు డైరెక్ట్‌గా ఎప్పటినుంచో ఈ అకేషన్‌లో ఉండాలి అని అనుకున్నాను. బట్ ఐ మిస్డ్ సమ్ టైమ్స్. బట్ ఈసారి అండ్ అలాంగ్ విత్ ఐ కేమ్ హియర్ అలాంగ్ విత్ మై సన్. హి హాస్ ఆల్సో డైరెక్టెడ్ ఎ ఫిల్మ్. ఎకో దాని పేరు. సో ఆ రకంగా వచ్చాను. నిజంగా ఈరోజు కూడా బిజీ షెడ్యూల్. యూ అండ్ ఐ ఉపేంద్ర గారికి డబ్బింగ్ చెప్తున్నాను. అందులో కొద్దిగా చాలా హెవీ వర్క్ ఉండి అక్కడి నుంచి వచ్చేవరకు కొద్దిగా లేట్ అయింది. బట్ అప్పటికి చాలా గ్రాండ్‌గా మీటింగ్ జరుగుతా ఉంది. అంటే ఈ తెలుగు షార్ట్ ఫిలిం కాంటెస్ట్‌కి ఈరోజు ఇన్ని ఫిలిమ్స్ రావటం ఆల్ ఆస్పెక్ట్స్‌లో అంటే నాట్ ఓన్లీ యాక్టింగ్ అండ్ డైరెక్షన్, టెక్నికల్‌గా కూడా కెమెరా అండ్ డాన్సర్స్ ఇంకా ఇంకా ఎవరెవరైతే టెక్నికల్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయడం అనేది ఇట్స్ ఎ న్యూ కాన్సెప్ట్. నాకు చాలా బాగా నచ్చింది. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ అండ్ కలరాజ్ మీడియా ఇలాంటి ఇంకా మంచి మంచి ఈవెంట్స్‌తో మన ముందుకు రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఫేవరెట్ అండ్ పాపులర్ ఒక డైలాగ్ మా కోసం. అయితే 'శ్రీమంతుడులో' ముఖేష్ ఋషి బాగా పాపులర్ చేశాను. అయిందే డైలాగ్. ఊరికే మాట్లాడి వెళ్ళిపోవడానికి ఇదేమన్నా ఢిల్లీ అనుకుంటున్నావా? దేవరకోట, దేవరకోటలో మామిడి తోట. అది కాకుండా రీసెంట్‌గా 'సలార్‌లో' ఈ కథ 100 సంవత్సరాల క్రితమే మొదలైంది అని ఆ టోటల్ నేరేషన్ బిలాల్ అనే క్యారెక్టర్. ఇది కాకుండా రీసెంట్‌గా 'హనుమాన్' మూవీలో విభీషణుడికి నా కర్తవ్యం నేను నిర్వహించాను. ఇక మాట నిలబెట్టుకోవాల్సింది నువ్వే మిత్రమా. అవన్నీ క్లైమాక్స్‌లో వచ్చే ఆ సీన్ అదంతా కూడా చాలా గూస్‌బంప్స్ వచ్చే డైలాగ్స్ అవన్నీ మీవి గూడా. ఫ్రమ్ ద బిగినింగ్. నేను 'సింహాద్రిలో' కూడా 'సింగమలై అన్న' అని శరత్ సక్సేనా గొడ్డలి విసురుతాడు జూనియర్ ఎన్టీఆర్‌కి. ఆ సీన్ ఎట్లాగో ఆఫ్టర్ ద లాంగ్ టైమ్ ఈ సీన్ నాకు అలా అనిపించింది. ఇది కాకుండా రీసెంట్‌గా నేను మంచి మంచి మూవీస్ చెప్తున్నాను. ఐయామ్ డూయింగ్ ఫర్ 'విక్రమ్' ఆల్సో, 'చియాన్‌కి', అట్లాగే 'ఉపేంద్ర' గారికి అండ్ 'నేరు' అనే మూవీలో ఐ హావ్ డన్ మై వాయిస్ ఫర్ మోహన్ లాల్ గారు అండ్ 'బ్రహ్మయుగం' అని రాబోతోంది. అందులో మమ్ముట్టి గారికి. ఇలా గోయింగ్ గుడ్. సార్ కంగ్రాచ్యులేషన్స్, మీరు మంచి సక్సెస్‌లో ఉన్నారు. అలాగే మా మా వాళ్ళు కళారాజా వాళ్ళు ఇప్పుడు కేఆర్ భారత్ తరపున ముందుకు రాబోతున్నారు. సో న్యూస్ ఛానెల్‌గా ముందుకొస్తుంది. వాళ్ళకి గూడా అభినందనలు. అలాగే మీ బ్లెస్సింగ్స్ ఉండాలని ఆశిస్తున్నాం. యాహ్! డెఫినెట్‌గా. ఎందుకంటే మై ఆల్ ది బెస్ట్ టు కేఆర్ భారత్ న్యూస్ ఛానల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్. నేను అంటే నేను చాలా చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేదేంటంటే ఫస్ట్ 24 అవర్స్ న్యూస్ ఛానల్ ఈజ్ ఈటీవీ 2. అక్కడి నుంచి నేనున్నాను. సో అట్లాగే కేఆర్ భారత్ అనేటటువంటిది ఒక ఒక మంచి ఇప్పుడైతే భారతదేశం ఎలా ముందుకు వెళ్తూ విశ్వగురువుగా ముందుకెళ్తా ఉందో అలాగే మన ఛానల్స్‌లో కేఆర్ భారత్ అనేది ఆ రకంగా పైకి రావాలి, ఫ్లరిష్ అవ్వాలి, అందరికి వర్క్ ఇవ్వాలి, సక్సెస్ అవ్వాలి, మంచి నిఖార్సైన న్యూస్‌ని అందించాలని కోరుకుంటున్నాను.